కన్సల్టింగ్ సివిలైజేషన్ ఇండియా ఆధ్వర్యంలో 2 రోజుల ఎక్స్పో చేయడం జరుగుతున్నది. ఈ రోజు 2వ రోజు, ఆగస్టు 2 రెండవ రోజు. ఈ రోజు కూడా మాకు ప్రజల నుంచి చాలా అద్వితీయంగా స్పందన ఉంది, అనూహ్య స్పందన ఉంది. సో ఈ సందర్భంగా ప్రజలను అందరూ కూడా మాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి వచ్చిన డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా వాళ్ళందరూ క్లారిఫై చేసుకుంటున్నారు. ప్రతి స్టాల్ విజిట్ చేస్తున్నారు. ప్రతి స్టాల్ లో ఉన్న ఆ టెక్నికల్ పర్సన్స్ కంపెనీ ప్రతినిధులు అడిగి కూడా వాళ్ళ డౌట్స్ చేస్తున్నారు. సో అందుకని వచ్చేసినటువంటి సంతోష్ అందరికీ మా యొక్క ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి మనకి స్పాన్సర్షిప్ ఇచ్చిన ప్రతి కంపెనీ అధిపతులందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. అలాగే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మేము ఇదే విధంగా ఇంకా పెద్ద ఎత్తున ఎక్స్పో చేద్దామని మేము నిర్ణయించుకున్నాం. డెఫినెట్ గా మేము నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఇదే విధంగా ఎక్స్పో చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఇంతకంటే పెద్ద ఎత్తున, ఇంతకంటే మరీ పెద్ద ఎత్తున సౌకర్యాలు అంటే ఇంత మాకు ఇక్కడ కొంచెం సఫకేషన్ ఉంది. మాకు కొంచెం చుట్టూ పోతుండడంతో కొంచెం థర్మల్ షెడ్ లాంటిది కానీ లేకుండా ఇంకా ఏసీ ఫంక్షన్ హాల్ కానీ ఇక్కడ థర్మల్ షెడ్ వేసినా కూడా దాంట్లో కంపల్సరీ ఏసీ టక్కింగ్ చేస్తూ వాళ్ళకి ఎలాంటి సఫకేషన్ ఇబ్బందులు లేకుండా మంచి అందరికి వచ్చిన సందర్శకులు కూడా మంచి అనుభూతి పొందేటట్టు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇంకా మంచి ఏర్పాట్లు చేసేసి ఇంకా మంచి ఘనంగా చేయడానికి మేము కూడా ఉన్నాం. లక్ష్మయ్య నల్ల దాదాపు ఒక 10,000 మందికి వచ్చారండి. ఒక 60 స్టాల్స్ ఏర్పాటు చేసామండి. ఎందుకంటే మాకు ఈ వర్షాకాలం ప్రభావంతో మాకు కొన్ని స్టాల్స్ తగ్గడం జరిగింది. యాక్చువల్ మేము 80 స్టాల్స్ అనుకున్నాము, మాకు 60 స్టాల్స్ మాకు ఇప్పుడు జరిగింది. అదే వర్షం పడకుండా మాకు ఇంకా కూడా స్టాల్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుండే. నెక్స్ట్ టైం డెఫినెట్ గా మేము మినిమం 100 స్టాల్స్ తోని ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఆధ్వర్యంలో ఆగస్టు 1-2 తారీఖులో బిల్డ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాము. మేము ఊహించిన దానికంటే ఎక్కువ అనూహ్య స్పందన రావడం జరిగింది. విచ్చేసినటువంటి సందర్శకులకు, స్టాల్ ఏర్పాటు చేసినటువంటి కంపెనీ యాజమాన్యానికి, ఓపిక్ గా వచ్చినటువంటి కస్టమర్లకు అన్ని సాంకేతిక అంశాలు వివరించినటువంటి కంపెనీల యొక్క ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు, తర్వాత ఈ హాల్ శాంక్షన్ చేసి మాకు ఎంతో సహకరించినటువంటి కలెక్టర్ మేడం గారికి, డిఎఫ్ఓ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఫైర్ ఆఫీసర్ గారికి మరియు ఏసీపీ టౌన్ ఏసీపీ వెంకటస్వామి గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టాల్స్ ఇండోర్ స్టేడియం లీజుకి ఇచ్చినటువంటి స్వామి గారికి, తర్వాత ఇక్కడ సహకరించినటువంటి సిబ్బందికి, మీడియా మిత్రులకి అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లో మరిన్ని ఎక్కువ స్టాళ్లతో మంచి ఎక్స్పోని కండక్ట్ చేయాలనుకుంటున్నాము. దానికి మా అందరి సహకారం ఉండాలని ఆశిస్తూ ధన్యవాదాలు. నా పేరు పవన్ కృష్ణ, బిల్డ్ ఎక్స్పో కన్వీనర్. అంబేద్కర్ గ్రౌండ్ గురించి మాట్లాడుతున్నాం అంటే బిల్డ్ ఎక్స్పో అంటే ఇది ఎవ్రీ 2 years కోసారి అవుతుంది. లోకల్ ఆర్కిటెక్ట్స్ అందరు కలిసి చేస్తున్న మంచి కార్యక్రమం అండి ఇది. బిల్డ్ ఎక్స్పో 2026 ఇది 6th ఎడిషన్. మేము మా షాప్ కరీంనగర్ లో ఉంటుందండి. మేము R&B గెస్ట్ లక్ష్మీ ట్రేడర్స్ అని ఉంటుంది. మా దగ్గర జాగ్వార్ ప్రొడక్ట్స్ కానీ, ఇన్వేర్ ప్రొడక్ట్స్ అండ్ బంధన్ ఎక్స్క్లూజివ్ బంధన్ ప్రొడక్ట్స్ కానీ ఉంటాయి. మేము ప్రతి ఇయర్ ఇందులో స్పాన్సర్ చేస్తాం. దీనివల్ల మాకు చాలా లాభాలు జరుగుతున్నాయి. ఉన్న ఆర్కిటెక్ట్స్ అందరు కలిసి కండక్ట్ చేసేది, ఇది మామూలు ప్రైవేట్ వ్యక్తులు చేసేది కాదు కాబట్టి మాకు దీనివల్ల చాలా లాభాలు జరుగుతుంది. ప్రతి ఇయర్ పెడతాం, ఇంకా ముందు కూడా పెట్టాలని కోరుకుంటున్నాం. దీనివల్ల మాకు అడ్వర్టైజ్ కూడా ఉంది, మాకు మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి కంపల్సరీ దీనికి మేము ప్రిపేర్ అయి ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఇంజనీర్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ అండి. బిల్డ్ ఎక్స్పో 2026 వెరీ సక్సెస్ఫుల్ అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నా పేరు ఇంద్రకర్. పోయిన ఇంతకుముందు ఎడిషన్ లో జాగ్వార్ పెట్టినాము, అంతకుముందు ఎడిషన్ లో ఇంద్వేర్ పెట్టినాము, అంతకుముందు ఓన్లీ లక్ష్మీ ట్రేడర్స్ పెట్టినాం. ఎవ్రీ ఇయర్ మా దీంట్లో ఎక్స్పో లో 5-6 స్టాల్స్ మాది. ఇంకోటి మా ఫర్మ్ లక్ష్మీ హార్డ్వేర్ అని ఉంటుంది, అది ఫస్ట్ మేము 82 లో పెట్టాము, అది కూడా ఉంది. దాని గురించి కూడా 5-6 స్టాల్ ఉంటాయి. అందులో ప్లైవుడ్ కానీ, హార్డ్వేర్ కానీ, డెకోలం కానీ ఎవ్రీ టైం ఉంటుంది. లక్ష్మి అనేది కరీంనగర్ లో ఒక బ్రాండ్ ఇమేజ్ గా ఏర్పాటు చేసుకున్నాం. దానికి మేము ఈ ఇంజనీర్స్ అందరూ మాకు సపోర్ట్ ఇస్తారు. ఇలాగే ఈ ఇంజనీర్ ఎప్పుడు మాకు ఇలాంటి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ ఇలాంటి ఎక్స్పోర్ట్ చాలా పెట్టాలి. దానికి అందరికి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందండి. 100% థ్యాంక్ యూ ఫర్ ఆల్. కాకపోతే 2 years ఉంటే ఇంకా ఈజీ, 1 year పెట్టుకున్నా మేమైతే పార్టిసిపేట్ చేయడానికి రెడీ ఉంటామండి. గుడ్ ఈవినింగ్ అండి. స్మార్ట్ విండో సొల్యూషన్స్ కరీంనగర్ బిల్డ్ ఎక్స్పో 2026 చాలా మంచి ఆదరణ వచ్చింది. అండ్ లాస్ట్ సిన్స్ 8 years నుండి మేము బిల్డ్ ఎక్స్పో లో పార్టిసిపేషన్ చేస్తున్నాము. చాలా బాగుంది రెస్పాన్స్. ఇంజనీర్స్ అసోసియేషన్ నుండి చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. రెగ్యులర్ కస్టమర్స్ కూడా చాలా మంది వస్తున్నారు. అందులో ప్రత్యేకంగా మా స్మార్ట్ విండో సొల్యూషన్స్ కి చాలా మంది విజిట్ చేశారు.
అందులో మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విండోస్ అండ్ డోర్స్ అవైలబిలిటీ ఉంటాయి మన దగ్గర. ప్రస్తుతానికి మన దగ్గర కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఏదైనా అవసరం ఉంటే మన స్మార్ట్ విండో సొల్యూషన్స్ పద్మనగర్ చాలా బాగుందండి. స్పందన చాలా రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది కస్టమర్స్ కూడా నాకు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ వచ్చారు, మళ్ళీ కొత్త కస్టమర్స్ కూడా వాళ్ళు రెఫర్ చేసి తీసుకురావడం జరిగింది. చాలా బాగుంది. మాది పద్మనగర్ కరీంనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఫ్యాక్టరీ ఉంటుంది, అక్కడికి వచ్చి విజిట్ చేయవచ్చు. శ్రీధర్.